హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సాహిత్యాభిమానులకు, నవలలను, కథలను ఇష్టపడే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మన ఆడియో ఫీస్ ఛానల్లో మినీ నవల విభాగంలోని పూజకు వేళాయిరా ఒక చక్కని మినీ రొమాంటిక్ నవల, ఆడియో నవలలోకి స్వాగతం అండి. ఈ నవల బర్నింగ్ ప్రాబ్లం అయినటువంటి భార్యాభర్తల మధ్య ఈగో, కొత్త దంపతుల మధ్య ఈగో తలెత్తితే ఏమవుతారు వాడు అనే విషయాన్ని గురించి చాలా విశ్లేషణాత్మకంగా, వివరంగా, చిత్రమైన సంఘటనలతో మీ పెళ్ళైన తొలినాళ్లను గుర్తు చేస్తూ సాగిపోతూ ఉంటుందండి. తప్పకుండా లైక్ చేస్తారని, అలాగే మీ సబ్స్క్రిప్షన్స్తో మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా పూజకు వెళ్ళాయిరా అన్నట్టు వెళ్ళిపోదాం. మంచు పొరల మధ్యలో పచ్చని కొండలు, దట్టంగా కురుస్తున్న మంచులో తళతళలాడుతున్న పూలతో మెరుస్తూ బరువుకి ఊగుతున్న పూల తీగలు. ఆ రెస్ట్ హౌస్లోని ఎవ్వరూ ఇంకా మేలుకోలేదు. బద్ధకంగా తెల్లారింది ఊటీకి. 8 గంటలైనా ఏ తలుపు తీయలేదు. పచ్చటి ప్రకృతి ఒడిలో తెల్లటి మేఘాలతో చుట్టబడిన పొత్తిళ్లలోని పసిపాపలా ఉంది ఊటీ. ఎంత ముగ్ధమోహన సౌందర్యం! ప్రతిరోజు అలాగే తెల్లారన మళ్ళీ ఏ రోజుకు ఆ రోజే ఓ కొత్త అందం, ఓ కొత్త ముగ్ధత్వం, ఓ నూతన శోభ. అందుకే బహుశా స్త్రీని ప్రకృతితో పోలుస్తారేమో. వయస్సుకొచ్చినప్పటి నుంచి గడియకో అందాన్ని ప్రతిబింబిస్తూ వినీలాకాశంలా మారిపోతూ ప్రతి ఉదయంలోనూ ఓ నూతన అందాన్ని ఒలికించే ఉషోదయంలా స్త్రీ. ఆమె అందాన్ని కొలవడానికి ఏ కవికి సాధనాలు లేవు. అందుకే ప్రకృతితో పోల్చి ఉంటారేమో. గలగలమని పారే సెలయేళ్లు, పేరు తెలియని పక్షుల కువకువలు, ప్రకృతి ఆరాధకుల స్వర్గం ఊటీ. కిటికీ దగ్గర కూర్చొని కర్టెన్ తొలగించి లేక్ వ్యూ సౌందర్యాన్ని తనివి తీరా చూస్తోంది విరజ. ఆమె ప్రకృతి ప్రేమికురాలు. మౌర్య ఇంకా లేవలేదు. అతడు లేస్తే ఆమె ఆనందానికి అడ్డుకట్ట పడినట్టే. ఆమె ఉలిక్కి పడింది. ఇదేంటి, తనకిలాంటి ఆలోచన వచ్చింది? ఎంత దురదృష్టం! తన ఆనందాలకు అతడే చిరునామా కావాల్సిన పరిస్థితిలో అతడు లేస్తే ఇక తనకు కుదరదన్న ఆలోచన ఎంత విచిత్రం! ఆ రోజు ఆమెకి ఆనందంగా ఉంది. ఎందుకంటే తిరిగి వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం 3 మౌర్య చెప్పాడు. వేగం వెళ్ళిపోవాలని ఉంది ఆమెకి. పెళ్ళయ్యాక తొలి ఆషాఢం. ఇళ్లల్లో చెప్పకుండా దొంగతనంగా భార్యాభర్తలిద్దరూ ఏవేవో సాకులు చెప్పి రహస్యంగా ఓ 3 రోజులు గడుపుదామని ఊటీకి వచ్చారు. బయలుదేరే రోజునాడు ఎంత ఆనందం, ఎంత థ్రిల్! తీరా ఈ 3 రోజులు గడిచేసరికి ఎప్పుడు వెళ్ళిపోతానా అన్నంత విసుగ్గా ఉంది విరజకి. మౌర్య నుంచి తను వేరేగా తన పుట్టింటికి వెళ్ళిపోతోందన్న ఊహతో ఎందుకో ఆమె చాలా ఆనందంగా ఉంది. చప్పున స్పృహలోకి వచ్చినట్టు అయింది. ఇదేమిటి, వదల్లేక వెళ్లాల్సిన తాను ఇలా ఇంటికేసి పరుగులు తీస్తోంది అంటే మౌర్య సాహచర్యం 3 రోజులకే తన మనస్సు భరించలేనంత కష్టంగా ఉందా? నిజంగానా? అదే నిజమైతే జీవితం సాధ్యమేనా? ఎలా గడుస్తుంది? తనెంచుకున్న జీవిత భాగస్వామి 3 రోజుల ఏకాంత జీవితానికే మొహం మొత్తేశాడా? ఇంతకీ జీవిత భాగస్వామిని తనెంచుకుందా లేక ఎంచుకోబడిందా? త్రుళ్ళిపడింది విరజ. తనెంచుకునే స్వేచ్ఛ 100 మంది పిల్లల్లో ఒక్కరికి ఉంటుందేమో. తాను ఆ 99 మందిలోది. కానీ ఇలా కాదు. తను చదువుకుంది. ఈ సమస్యని మరో కోణంలో పరిశీలించి పరిష్కరించుకోవాలి. తన జీవితాన్ని, సంసార జీవితాన్ని సరిచేసుకోవాలి. బెంబేలు పడిపోతే ఎలా? విరి, గుడ్ మార్నింగ్. మౌర్య కదిలాడు. గుడ్ మార్నింగ్ మౌర్య. దగ్గరగా వెళ్ళి నవ్వుతూ అతడి నుదుటి మీద చుంబించింది. ఎంతైనా మౌర్య తన భర్త. చూద్దాం అనుకుంటూ టైం 9 అయింది. గెట్ రెడీ మౌర్య, నాకు ఆకలిగా ఉంది అన్నది. ఏంటో నాకు ఆకలిగానే ఉంది నవ్వుతూ అన్నాడు. అతడి కళ్ళల్లో అదే ఫీలింగ్. ఎప్పుడు ఒక్కటే ఆలోచన. వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా ప్లీజ్ బతిమాలింది విరజ. ఇక తన ఆటలు సాగవని గ్రహించిన మౌర్య బుద్ధిగా బాత్రూంలోకి నడిచాడు. తనవి అతడివి వస్తువులు, బట్టలు తిరిగి హుషారుగా సర్దడం మొదలుపెట్టింది విరజ. ఆమె మనస్సులో 1,000,000 ప్రశ్నలు, దొరికినవి కొన్నే సమాధానాలు. దట్ ఈజ్ లైఫ్. సడన్గా ఈ క్యాంప్ ఏమిటి మమ్మీ? కౌశల్ చిరాగ్గా అన్నాడు. ప్రతిదానికి అంత చిరాకెందుకు కౌశల్? అది నా వల్ల అయ్యేదా? మీ డాడీకి ఒంట్లో సరిగా లేదు. ఒక్కరోజు వెళ్ళి రమ్మంటే ఏమిటైపోతుంది నీకు? నువ్వేమైనా ఆడపిల్లవా? పైగా అక్కడ మీ డాడీ గెస్ట్ హౌస్ కూడా బుక్ చేశారు. నువ్వు వెళ్ళి చూడు, అన్నీ నీకే అర్థం అవుతాయి. ఇలా ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేయకు ప్లీజ్, ధరణి మందలింపుగా అంది. మరేం మాట్లాడలేకపోయాడు కౌశల్.
వేణుగోపాల్ ఫ్లైట్ టికెట్ కౌశల్ చేతిలో పెట్టాడు. సాయంత్రం 5 గంటలకి ఫ్లైట్. సరే డాడీ, నేను వెళ్తాను. ఢిల్లీలో దిగ్గానే మీకు ఫోన్ చేస్తాను. మధ్యాహ్నం లంచ్ తర్వాత బయలుదేరతాను నెమ్మదిగా చెప్పి టికెట్ జేబులో పెట్టుకున్నాడు కౌశల్. ధరణి, వేణుగోపాల్ ఒకరినొకరు చూసి చిన్నగా నవ్వుకున్నారు. వేణుగోపాల్ గారి ముఖం మాత్రం గంభీరంగా ఉంది. ధరణి సైలెంట్గా వంట చేస్తోంది. అదే పనిగా మోగుతున్న సెల్ ఫోన్ తీసి హలో అన్నారు రఘునాథరావు గారు. నమస్కారం బావగారు, నవ్వుతూ వేణుగోపాల్ పలకరించాడు. బండి డెస్టినేషన్కి చేరుకుందా? దూరంగా మెట్లు దిగుతున్న కౌశల్ని చూసి నర్మగర్భంగా మాట మార్చారు వేణుగోపాల్ గారు. ఆహా, మధ్యాహ్నమే చేరుకుంది. మీరు చెప్పినట్టే అంతా జరుగుతోంది. ఇక పైన కూడా అలాగే జరిగితే ఇంకేం కావాలి? మొత్తానికి మీరు భలేవారు బావగారు, సంతోషంగా అన్నాడు రఘునాథరావు. మంచిదండి, ఆల్ ద బెస్ట్, మళ్ళీ చేస్తాను. కొడుకుని చూసి కట్ చేశాడు వేణుగోపాల్. ఎవరు డాడీ? కౌశల్ అడిగాడు. నా ఫ్రెండ్ రా, భార్యని కొడుకు దగ్గరికి పంపిస్తున్నట్ట. బండి చేరిందా అని అడుగుతున్నాను. మాట మార్చాడు. అమ్మా, నేను బయలుదేరుతాను, ట్రాఫిక్లో లేట్ అవుతుంది, కౌశల్ చెప్పాడు. సరే నాన్న, చేరగానే ఫోన్ చేయి. ధరణి జాగ్రత్తలు చెప్పింది ఎప్పట్లా. అన్నీ సర్దావా? వేణుగోపాల్ భార్యని అడిగాడు. మీలా నాకు మతిమరుపు లేదు ప్రొఫెసర్, నవ్వుతూ అన్నది ధరణి. చిన్నబుచ్చుకున్నాడు వేణుగోపాల్. తల్లిదండ్రుల ధోరణి అలవాటైందే కావడంతో నవ్వుకుంటూ కారెక్కాడు కౌశల్. మనస్ఫూర్తిగా కొడుక్కి టాటా చెప్పారు వాళ్ళిద్దరూ. కాసేపట్లో ఢిల్లీలో ల్యాండ్ అయింది విమానం. దిగాడు కౌశల్. ఎయిర్పోర్ట్ బయటికి రాగానే ఎవరో ఒక అపరిచిత వ్యక్తి ఎదురొచ్చి కౌశల్ని విష్ చేశాడు. కౌశల్ సార్ అంటే మీరేనా సార్? ఎస్, ఆశ్చర్యపోతూ అన్నాడు కౌశల్. నా పేరు ఆనంద్ సార్, నాకు సొంత ట్యాక్సీ ఉంది. వేణుగోపాల్ సార్ చెప్పారు మీరు వస్తున్నారని. రండి సార్, చేతిలో సూట్ కేసు అందుకుంటూ చెప్పాడు ఆ వ్యక్తి. పొట్టిగా ఉన్న మర్యాదగా ఉన్నాడు అతను. నీలం రంగు జీన్స్ మీద తెల్లగళ్ల షర్టుతో హుందాగా ఉన్న కౌశల్ని గౌరవంగా చూస్తూ డోర్ తీసి పట్టుకున్నాడు. తండ్రి ఏర్పాట్లకి అదిరిపోయాడు కౌశల్. ఎటు వెళ్తున్నాం ఆనంద్? డాడీ ఏదో గెస్ట్ హౌస్ బుక్ చేశా అన్నారే అన్నాడు. ఎస్ సార్, ఇక్కడికి 40 కిలోమీటర్లు ఉంటుంది సార్. చాలా క్లాస్గా ఉంటుంది, ఏరియా కూడా మంచిది. అంతా డిఫెన్స్ వాళ్ళే ఫ్యామిలీలతో ఉంటారు సార్, మీకంతా బాగుంటుంది చెప్పాడు ఆనంద్. అలాగా, ఓకే. ఏదైనా షాపింగ్ ఏరియాలో ఆపు, ఫ్రూట్స్ కొనుక్కోవాలి అన్నాడు కౌశల్. మీకు యాపిల్స్ ఇష్టం అని సార్ చెప్పారండి, అన్నీ అరేంజ్ చేశాను సార్. వెళ్ళి చూశాక ఇంకేమైనా కావాలంటే చెప్పండి సార్, క్షణంలో తెస్తాను. తిరిగి మీరు ఫ్లైట్ ఎక్కే వరకు నాదే పూచి. నేను అక్కడ ఉంటాను సార్, 24 గంటలు అక్కడే ఉంటాను. మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీరు ఎటంటే అటు తీసుకెళ్తాను డాడీ చెప్పారు, మర్యాదగా చెప్పాడు ఆనంద్. తన తండ్రి అరేంజ్మెంట్స్కి ఆశ్చర్యంగా ఉంది కౌశల్కి. ఇంతకీ తను ఢిల్లీ వచ్చి ఏం చేయాలి? ఏదో ముఖ్యమైన పని ఉందే, అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళమంటే బయలుదేరాడు తాను. దిగాక ఫోన్ చేస్తే చెప్తానని తండ్రి ఖచ్చితంగా చెప్పడంతో తండ్రి మీద ఉన్న గౌరవం కొద్దీ మాట లేకుండా ఫ్లైట్ ఎక్కాడు. ఆలోచనలతో సైలెంట్గా ఉన్నాడు కౌశల్. అర్ధగంట జర్నీ తర్వాత విశాలమైన రెసిడెంట్ ఏరియాలోకి తిరిగింది ట్యాక్సీ. 2 మలుపులు తిరిగాక ఓ విశాలమైన భవంతి పోర్టికోలో ఆగింది. వాచ్మ్యాన్ పరుగున వచ్చి డోర్ తీశాడు. రండి సార్, ఆనంద్ నవ్వుతూ వెల్కమ్ టు ఢిల్లీ ఆహ్వానించాడు. సూట్ కేస్ వాచ్మ్యాన్ చేతికిచ్చాడు. ఇది నా నంబర్ సార్, మీకేం అవసరమైనా నేను క్షణంలో వస్తాను, డాడీకి ఫోన్ చేయండి అన్నాడు. డబ్బులు ఇవ్వబోయాడు కౌశల్. అతను తీసుకోలేదు. వద్దు సార్, డాడీ నేను చూసుకుంటాం. మరి వెళ్తాం సార్, హ్యావ్ ఎ జాలీ ట్రిప్. షేక్ హ్యాండ్ ఇచ్చి ట్యాక్సీ ఎక్కాడు. అప్రయత్నంగా చెయ్యూపాడు కౌశల్. జాలీ ట్రిప్ ఏంటి? రండి సార్, వాచ్మ్యాన్ పిలుపుతో ఉలిక్కిపడ్డాడు. మెయిన్ డోర్ దగ్గర నీట్గా పెట్టిన క్రోటన్స్ మొక్కలు. బెల్ నొక్కాడు. 5 క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. అంతే. జీవితంలో ఎప్పుడూ అంతగా షాక్ తినలేదు కౌశల్. బిగుసుకుపోయాడు. లేత నీలిరంగు డ్రెస్తో, కళ్ళు చెదిరే అందంతో చిరునవ్వులు చిందిస్తూ తలుపు తీసిన ఆశ్లేషను చూసి స్టన్ అయిపోయాడు. ఆశ్లేష కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. కౌశల్, నువ్వా? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆశ్లేష గొంతు తడబడింది. ఆసి, నువ్వు ఇక్కడ? ఆగిపోయాడు కౌశల్. కౌశల్ సెల్ అంతలో రింగ్ అయింది. ఇంకా ఉంది. ఇదండి పూజకు వేళ అయ్యరాలో మనకి మనసారా మనస్సు నింపడానికి వచ్చినటువంటి సరదా సన్నివేశం. ఈ ట్విస్ట్ మనం ఊహించలేదు కదూ. ఇట్లాగే ఈ దంపతుల్ని, ఈ 2 జంటలని కలపడానికి ఇంకా ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతోంది, వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతోంది, అయితే తదుపరి నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయవలసిందే. సో మీకు కూడా పూజకు వేళాయరా బాగా నచ్చుతుందని ఆశిస్తూ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ముందుకు నడిపించండి. ఇతర ప్లాట్ఫామ్స్లో కూడా లింక్స్ ఉన్నాయి, వాటిని చూడండి. తప్పకుండా మన ఛానల్ని మరింతగా సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ దీని తరువాతి భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.